వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిరుపతి బయలుదేరాం. మాకు తిరుపతి టికెట్లు అలాట్ అయ్యాయి. ఇయర్ స్టార్టింగ్లోనే తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి టికెట్లు దొరికాయంటే నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. నైట్ 9:15కి చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. మేము ఎక్కువ వెహికల్స్ ఉండటం వల్ల ఒక 30 minutes పట్టింది మాకు చెకింగ్. ఆ తర్వాత తిరుపతికి స్టార్ట్ అయ్యాం. అసలు ఎంట్రన్స్లోనే చూసారా ఎంత బాగుందో, ఆ లైటింగు, ఆ పూల డెకరేషను అద్భుతంగా అనిపించింది. చూసిన కొద్దీ చూడాలనిపించింది. కను రెప్పేస్తే ఏది చూడలేమో అన్నంత అందంగా రెడీ అయింది. సర్వాంగ సుందరంగా రెడీ అయ్యి అసలు చూడాలనిపించింది. అసలు అలా వెళ్తున్న కొద్దీ ఇంకెంత బాగుందో, ఎంత బాగుందో అని చూసుకుంటేనే వెళ్ళాను తప్ప చాలా బాగుంది. నామాలు చూసారు ఎంత అందంగా రెడీ అయిందో. తిరుపతి ముస్తాబైంది. చూస్తుంటేనే మనసు నిండుగా ప్రశాంతంగా ఎంత బాగుందో. నేను మార్నింగ్ టైం వెళ్ళాను, ఈవినింగ్ టైం వెళ్ళాను, కానీ నైట్ టైం ఫస్ట్ టైం వెళ్ళాను. అసలు ఎంత బాగో అనిపించింది నాకు. వెళ్తున్నంతసేపు చూసిన కొద్దీ చూడాలనిపించే అంత అందంగా ఉంది. ముక్కోటి ఏకాదశికి రెడీ చేశారు. లైటింగ్ కానీ, పూలు కానీ, తోరణాలు కానీ ఎంతో అందంగా ఉందో. లైటింగ్తో అసలు చూడాలనిపించే అంత అందంగా వెళ్తుంటే ఎంత బాగుందో. రోడ్లన్నీ చూసారా, నైటు 11 అయింది. చలి బాగా ఎక్కువగా ఉంది. అసలు తిరుపతి వెళ్ళేంతవరకు అంత చలి లేదు. పైకి ఎక్కిన తర్వాత చలికి అసలు స్వెటర్ కానీ, బ్లాంకెట్లు కానీ మనం సొంతకు తీసుకెళ్తేనే బెటరు. మందంగా ఉన్నాయి తీసుకెళ్ళండి. ఎక్కువ చలి పడుతుంది పైన. 11కి భోజనానికి పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను. వెంగబామ్మ అన్న సత్రంలో నేను ఎప్పుడు తింటాను. 11కి కూడా అక్కడికే వెళ్ళి తిన్నాను. వేడి వేడి అన్నం, పప్పు, వడ, కూర, చారు పెట్టారు. ప్రసాదం ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది.